హలో నమస్కారం అండి. మై నేమ్ ఇస్ డాక్టర్ అఖిల్ ఫ్రమ్ సెహత్ క్లినిక్ పంజారాస్. ఈ రోజు మీతో డయాబెటిక్ రెటినోపతి గురించి డిస్కస్ చేద్దాం అనుకుంటున్నాను. మీ అందరూ తెలిసిందే డయాబెటీస్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది ఒక స్లో పాయిజన్ లాంటిదంటే మనం తెలియకుండానే మన బాడీలో చాలా ఆర్గాన్స్ డ్యామేజ్ చేస్తుంది. మెయిన్ గా కళ్ళని, కిడ్నీని, గుండెని, మన రక్తనాళాన్ని బాగా డ్యామేజ్ చేస్తుంది. ఈ డయాబెటిక్ రెటినోపతి అంటే ఏంటి? ఈ డయాబెటిక్ రెటినోపతి ఎన్ని రకాలు? ఒకవేళ అది వస్తే సర్జరీ అయినా లేకపోతే డైట్ ద్వారా తగ్గించుకోవచ్చా? ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు, దాని గురించి డిస్కస్ చేద్దాం. ఈ రెటినా అనేది మన కంటి చివరి లోపల ఉండి లేయర్ అండి. మన కంటికి సంబంధించిన నరాలన్నీ రెటినా లోపల ఉంటాయి. ఈ రెటినా అనేది మన కంట్లో ఫామ్ అయిన ఇమేజ్ ని బ్రెయిన్ కి ట్రాన్స్ఫర్ చేస్తుంది అనమాట. ఈ రెటినాకి చిన్న చిన్న బ్లడ్ వెసల్స్ ద్వారా రక్త సరఫరా అవుతుంటది. ఈ అన్కంట్రోల్ డయాబెటీస్ అంటే అధిక రక్తపోటు వల్ల ఏమవుతుందంటే ఈ రెటినా యొక్క రక్తనాళాలు అనేవి డ్యామేజ్ అవుతాయి, అంటే లీక్ అవడం స్టార్ట్ అవుతాయి అనమాట. దాని ద్వారా ఈ డయాబెటిక్ రెటినోపతి స్టార్ట్ అవుతుంది. దానినే డయాబెటిక్ రెటినోపతి అని కూడా అంటారు. యాక్చువల్ గా ఈ డయాబెటిక్ రెటినోపతి అనేవి 2 టైప్స్ అనమాట. మెయిన్ గా ఫస్ట్ టైప్ వచ్చి నాన్ ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, ఇది ఇనిషియల్ స్టేజ్ అనమాట. రెండోది వచ్చి ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, అంటే అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి. అసలు నాన్ ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అనేది ఫస్ట్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతి అనమాట. వీటిలో చాలా వరకు ఎటువంటి సిమ్టమ్స్ కనపడవు, కానీ రెటినోపతి ప్రోగ్రెస్ అయ్యే కొద్ది ఏమవుతుందంటే మన రెటినా యొక్క సెంట్రల్ లేయర్ బ్లడ్ వెసల్స్ అనేవి లీక్ అవడం వల్ల అక్కడ ఫ్లూయిడ్ అనేది చేరుతుంటది. దానిని మనం డయాబెటిక్ మ్యాక్యులర్ ఎడిమా అంటాం. ఈ టైంలో ఏమవుతుందంటే మన విజన్ అనేది సరిగా కనపడకపోవడము, అంటే బ్లర్ విజన్ రావడము, మన విజన్ అనేది డ్రాప్ అవడము, చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ లా కనబడడం లాంటివి ఉంటాయి. దీంట్లో సెకండ్ స్టేజ్ వచ్చేసరికి ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి, దీనినే అడ్వాన్స్డ్ డయాబెటిక్ రెటినోపతి కూడా అంటారు. ఇది చాలా సీరియస్ కండిషన్ అనమాట. ఇప్పుడు మనం ఫస్ట్ లో చెప్పినట్టు బ్లడ్ వెసల్స్ అనేవి లీక్ అవడం స్టార్ట్ అవుతాయి కదా, అలా లీక్ అయినప్పుడు మళ్ళీ కొత్తగా కొన్ని బ్లడ్ వెసల్స్ అనేవి ఫామ్ చేసుకుంటది మన బాడీని. ఆ ఫామ్ చేస్తున్నప్పుడు అవి ఏంటంటే ఆ బ్లడ్ వెసల్స్ అనేవి చాలా వీక్ గా ఉంటాయి. సో ఇవి కూడా లీక్ అవడం స్టార్ట్ అవుతాయి. దీనివల్ల ఏమవుతాయంటే ఎక్కువ బ్లడ్ లాస్ అవడం వల్ల ఎక్కువ ఫ్లూయిడ్ అనేది బ్యాక్ సైడ్ ఆఫ్ ఐలో, అంటే కంటి వెనకాల ఎక్కువ ఫ్లూయిడ్ అనేది చేరుతుంటది అనమాట. అలాగే మన రెటినా అనేది కూడా కంటి నుంచి ఊడిపోవడం జరుగుతుంది. దాన్ని రెటినా డిటాచ్మెంట్ అని కూడా అంటారు. ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే కంప్లీట్ విజన్ లాస్ అనేది అవుతాయి, అంటే కంటి చూపు టోటల్ గా పోయే ఛాన్సెస్ చాలా ఎక్కువ ఉంటది. అలా టైంలో వీళ్ళు సర్జరీస్ చేయించుకోవడం ప్రిఫరబుల్. అసలు ఈ డయాబెటీస్ పేషెంట్స్ ఎప్పుడు ఈ రెటినల్ ఎగ్జామినేషన్ అంటే కంటి పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి? టైప్ 2 డయాబెటీస్ అండ్ టైప్ 1 డయాబెటీస్ ఇద్దరు ఖచ్చితంగా కంటి పరీక్షలు చేయించుకోవాలి. టైప్ 1 డయాబెటీస్ వాళ్ళు మాత్రం, అంటే ఇది పిల్లల్లో వస్తుంది ఎక్కువగా, చిన్నపిల్లకాయలు వచ్చినప్పుడు వాళ్ళకి ఎప్పుడైతే షుగర్ స్టార్ట్ అయిందో అది అప్పుడు 5 years తర్వాత చెక్ చేసుకోవడం మంచిది. అలాగే టైప్ 2 డయాబెటీస్ ఉన్న వాళ్ళైతే ఎప్పుడైతే ఐడెంటిఫై చేసుకుంటారో అప్పుడే చెక్ చేసుకోవడం మంచిది. అలాగే ఎవ్రీ 2-3 months చెక్ చేసుకోవడం ప్రిఫరబుల్. అయితే 2 నెలలకు 3 నెలలకు ఒకసారి చెక్ చేసుకోవడం మంచిది. అసలు డయాబెటిక్ రెటినోపతి వాళ్ళు వచ్చిన వాళ్ళు ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవాలా, లేదంటే డైట్ ద్వారా తగ్గించుకోవచ్చా? అది ఇప్పుడు తెలుసుకుందాం. యాక్చువల్ గా మనం ఇందా చెప్పుకున్నట్టు నాన్ ప్రొలిఫెరేటివ్ డయాబెటిక్ రెటినోపతి అంటే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతిలో సర్జరీ అంత అవసరం లేదండి. మన షుగర్ అనేది ఏదైతే ఉందో దాన్ని నార్మల్ రేంజ్ కి తీసుకుని వస్తే, అంటే హెచ్బిఎన్స్ ఏదైతే ఉందో బిలో 6 కి తీసుకుని వస్తే మనకు ఎటువంటి సర్జరీ లేకుండా ప్రివెంట్ చేసుకోవచ్చు. కానీ ఇందా చెప్పుకున్న అడ్వాన్స్ స్టేజ్ ఆఫ్ డయాబెటిక్ రెటినోపతిలో ఆ రెటినా డిటాచ్మెంట్ అయినప్పుడు, రెటినా ఊడిపోయినప్పుడు గానీ, ఎక్కువ బ్లడ్ లాస్ ఉన్నప్పుడు గానీ, బ్లడ్ అనేది జామ్ అవుతున్నప్పుడు గానీ, సో వాళ్ళు అనే వాళ్ళు ఖచ్చితంగా సర్జరీ చేయించుకోవడం మంచిది. అసలు డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోకూడదు ఇప్పుడు డిస్కస్ చేద్దాం. వీళ్ళు మెయిన్ గా రిఫైన్ కార్బోహైడ్రేట్స్ అయినా, వైట్ పాయిజన్ అయినా, వైట్ రైస్ ని, వైట్ షుగర్ ని, అలాగే మైదాని, వాటితో చేసిన పదార్థాలని, అంటే తిండి పదార్థాలని తీసుకోకపోవడం మంచిది. అలాగే ఆల్కహాల్, స్మోకింగ్ లాంటివి మానేయడం మంచిది. మెయిన్ గా వీళ్ళు ఎక్కువ షుగర్ డ్రింక్స్ గానీ, ఆర్టిఫిషియల్ స్వీట్నెస్ ఉన్న డ్రింక్స్ కానీ అలాంటి మాత్రం తీసుకోకూడదు. అలాగే ఎక్కువ ప్రాసెస్ ఫుడ్స్ కూడా తీసుకోకుండా ఉండడం మంచిది. ఈ డయాబెటిక్ రెటినోపతి వచ్చిన వాళ్ళు నేను చెప్పి ఈ ఆహార పదార్థాన్ని వాళ్ళ డైట్ లో బాగా తీసుకోవడం వల్ల ఈ రెటినోపతి సమస్య అనేది చాలా తొందరగా తగ్గే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మెయిన్ గా స్పినాచ్ అంటే పాలకూర లాంటివి బాగా తినాలి. గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్ బాగా తీసుకోవాలి. ఈ పాలకూరలో ఏమైందంటే లూటిన్ అండ్ జియోసాంథిన్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. ఇవి మన కంటి నరాలు డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే వీటిలో విటమిన్ ఏ అనేది కూడా చాలా ఎక్కువగా ఉంటది. ఇది మన విజన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అనమాట. అలాగే ఎక్కువ ఫిష్ తీసుకోవడం మంచిది. ఈ ఫిష్ లోకి వచ్చేసరికి ఏమవుతుంది అంటే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. మనకంతా తెలిసిందే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది అనమాట. అంటే మన కంటిలో డెవలప్ అయ్యే ఇన్ఫ్లమేషన్ ని బాగా తగ్గిస్తుంది. అలాగే బ్లూబెర్రీస్ బాగా తీసుకోవడం మంచిది. దీంట్లో యాంథోసైనిన్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. మనం ఆల్మండ్స్ అనేవి బాగా తీసుకోవాలి, అంటే బాదం గింజలు బాగా తీసుకోవాలి. దీంట్లో విటమిన్ ఈ అనేది చాలా ఎక్కువ ఉంటది. ఇది మన కళ్ళ ప్రొటెక్షన్ బాగా యూజ్ అవుతుంది. అలాగే దీంట్లో మెగ్నీషియం కూడా చాలా ఎక్కువగా ఉంటది. ఇది
ఇదేంటంటే మన కంటి నరాలను బాగా బలపరుస్తుంది అనమాట. అలాగే వాల్నట్స్, అవిసె గింజలు, చియా సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ అనేవి చాలా ఎక్కువగా ఉంటాయి. వీటి వల్ల ఏమవుతుందంటే మన యాంటీ ఇన్ఫ్లమేటరీ ఎఫెక్ట్ ఉంటుంది, అంటే వాపులు తగ్గించే గుణం ఉంటుంది అనమాట. కళ్ళలో ఏమైనా ఇన్ఫ్లమేషన్ అంటే ఆ ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. మెయిన్ గా మనం ఎక్కువగా విటమిన్ ఏ రిచ్ ఫుడ్స్ అయినా క్యారెట్స్, స్వీట్ పొటాటో, అలాగే గుమ్మడి గింజలు, పాలకూర లాంటివి బాగా తీసుకోవడం మంచిది. దీని వల్ల ఏమవుతుందంటే మన కంటి చూపు అనేది బాగా మెరుగుపడుతుంది. అలాగే మన రెటినా అనేది డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది. అలాగే సిట్రస్ ఫ్రూట్స్ అయినా లెమన్, ఆరెంజెస్ లాంటివి బాగా తీసుకోవడం మంచిది. దీంట్లో ఉండే విటమిన్ సి దీనినే కింగ్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్ అని కూడా పిలుస్తారు. ఇది మన కంటి నరాలు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ద్వారా డ్యామేజ్ కాకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. మన డైట్ లో వెల్లుల్లి అంటే గార్లిక్ అనేది బాగా తీసుకోవడం మంచిది. ఇది ఏం చేస్తుంటే మన కంటి రక్తనాళాలలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది బాగా ఇంప్రూవ్ చేస్తుంది. దీని ద్వారా ఎలాంటి క్లాట్స్ అనేవి ఫామ్ అవ్వకుండా ప్రివెంట్ చేస్తుంది అనమాట. మా సెల్యులార్ మెటబాలిక్ డైట్ లో మేము ఇలాంటి ప్రాసెస్ ఫుడ్స్ అయినా అంటే వైట్ రైస్, వైట్ షుగర్, మైదా లాంటివి అవాయిడ్ చేయడం, అలాగే యాంటీ ఆక్సిడెంట్స్, విటమిన్ రిచ్ ఫుడ్స్ అయినా ఆకుకూరలు, నట్స్ అండ్ సీడ్స్, లెమన్, ఫిష్ అలాంటివి ఎక్కువ ఇవ్వడం వల్ల చాలా ఎన్నో సంవత్సరాలు సఫర్ అవుతున్న షుగర్ పేషెంట్స్ మా డైట్ చేయడం వల్ల చాలా తక్కువ వ్యవధిలోనే వాళ్ళ యొక్క HbA1c అనేది మోర్ దెన్ 15-16 ఉన్నా కూడా బిలో 5 or 6 వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో మా డైట్ ద్వారా డయాబెటీస్ అనేది రివర్స్ చేసుకోవడం జరిగింది. సో ఎలాంటి డయాబెటిక్ కాంప్లికేషన్స్ రాకుండా ప్రివెంట్ చేసుకున్నారు. ఇట్లా మీ డాక్టర్ అఖిల్. థ్యాంక్ యూ.